ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవిస్తూ ఉన్నారు. ఎంతమంది ఏకీవిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు వింటున్నారో, ఈ పాటల్లో లీనమైపోతున్నారో వారందరి కొరకు కూడా ప్రతిరోజు ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక ఎవరైనా చూడని వారు ఉంటే చూడడానికి ప్రయత్నం చేయాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒక పల్లవి పాట పాడుతూ తదుపరిచిన వాక్యం చదువుకొని ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. స్తోత్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను, సేవింపవలను. స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాట మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరొకసారి చదువుతున్న నీ పూర్ణ హృదయం, ఇక దానిలో ఏ సందేహం ఉండకూడదు, ఏ సంశయాలు కూడా ఉండకూడదు. నీ పూర్ణ ఆత్మతో అలాగే నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభును నువ్వు ప్రేమింపాలి, సేవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నీ పక్షమున గొప్ప కార్యములు కూడా జరిగిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించే వారి పక్షమున దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉంటూ ఉంటాడు. గుండె నిండా యేసుక్రీస్తు ప్రభు ఉంటే, ఈ గుండె గూటిలో ఆయన ఉంటే మన కన్నీళ్లు కూడా ముత్యములా మారిపోతూ ఉంటాయి. దేవుడు మనకున్నటువంటి ప్రతి అవసరతలో కూడా తోడై ఉంటూ ఉంటాడు. నీ కన్నిటికి ప్రతి కన్నిటికి కూడా లెక్క చెప్పుతాడు. అంటే కవిలలో దాచబడిన ఆ కన్నిటికి ఒక లెక్క ఉంది. అదే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని సేవించినట్లయితే ఆ దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త చెప్పిన మాటను మర్చిపోకుండా ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే ఈ వాక్కు ధ్యానము చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు నీ పక్షమున కార్యమును జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోక స్నేహము నిన్ను వెలివేసినా కూడా, దేవుడు దుఃఖములో నిన్ను ముంచివేసినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి ఒక మంచి మాట, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ ప్రభువగు యెహోవా దేవుని ప్రేమించి సేవించిన ఎడల ఆయన గొప్ప కార్యాలు నీ పక్షమున చేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యం మీ వెనుకిడిలో భద్రపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థనలు ఏకీవించడం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతోటి ప్రభా నేను సేవించుటకు, ప్రేమించుట కొరకు ప్రభా ఎంతమంది బిడ్డలు ఏకీవిస్తూ ఉంటున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. వారి పక్షమున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మొరలు, వారి విజ్ఞాపన మీరు విని ఆలకించి వారికి అన్నిటినీ నాట్యంగా మార్చి ప్రభా నీ కృపలో ఉల్లాస వస్త్రమును ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచు ప్రార్థన చేయుచున్నాం.
వేడుకొనుచున్నా. మీరు అన్నారు కదా ప్రభా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలెనన్నావు. అయ్యా, ఎంతమంది అలాగా ఆరాధిస్తారో ప్రభా, వారికి మీరు తోడై ఉంటానని వాగ్దానము చేసిన దేవుడో తండ్రి. స్తుతి యాగము చేయుచున్నప్పుడు ప్రభా, ఆత్మలో పరవశిస్తున్నప్పుడు ప్రభా, హక్కున చేర్చుకునే అన్ని విషయంలో మీరు తోడై ఉండి సహాయములు చేయమనడుచున్న. గుండె లోతుల్లో నుండి వస్తున్నటువంటి ప్రభా, మనస్సులో నుంచి వస్తున్నటువంటి ప్రార్థన బాధ వేదనను కూడా ప్రభా మీరు తొలగించి ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితులను మీరు మార్చి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థన చేయుచున్న. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది ప్రభా. ప్రార్థనే ప్రతి ఒక్కరికి ప్రాకారం వలె ఉంటుంది. ప్రార్థనే ప్రభ ప్రతి ఒక్కరికి దోహదపడుతూ ఉంది. కాబట్టి ప్రభా, ప్రేమించి సేవిస్తున్న ప్రతి బిడ్డకు నువ్వు తోడై ఉండి సహాయములు చేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక.